ట్రిగ్గర్ వార్నింగ్ 1 hour 45 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే ఫర్గెటబుల్ ఫిల్మ్ అనిపించిందండి. పేరులో ట్రిగ్గర్ తీసేసి ఓన్లీ వార్నింగ్ అని పెట్టుంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఉండేది సినిమాకి. ఈ సినిమా చూసిన ఈవినింగ్కే మనం మర్చిపోతాం, అలా ఉంది సినిమా. మినిమం ఎంటర్టైన్మెంట్ లేదు సినిమాలో. ఇది ఒక హాలీవుడ్ ఫిల్మ్ కదా, పోనీ యాక్షన్ అయినా ఉందా అంటే ఒక్క మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ చేసిన ఫైట్స్లో ఆవిడ కష్టపడింది, కానీ మిగతా సినిమా అంతా చూసేసరికి నాకు చొక్కలు కనిపించాయి. అసలు ట్రిగ్గర్ వార్నింగ్ అని పేరు ఎందుకు పెట్టారో కూడా తెలియదు. పరమ సోది మూవీ ఇది. విఎఫ్ఎక్స్ సూపర్ అనేలా ఏం లేదు, మొత్తం 90% నైట్ మోడ్లోనే రన్ అవుతుంది. చిరాకు పుట్టించింది. క్యారెక్టర్స్కి కనెక్ట్ అవ్వం, తక్కువ క్యారెక్టర్స్తో తీసి పడేశారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సిరియాలోని ఒక ఎడారిలో ఉన్నప్పుడు టెర్రరిస్ట్స్ అటాక్ చేస్తే వాళ్ళని చంపేశాక తన తండ్రి చనిపోయారంటూ న్యూస్ వస్తుంది. అలా రావడంతో తిరిగి బయలుదేరుతుంది. ఎలా చనిపోయారు, ఎవరైనా చంపారా ఏంటి అని ఇన్వెస్టిగేషన్నే ఈ సినిమా. ఇన్వెస్టిగేషన్ అంటారు కానీ నచ్చినట్టు చూపిస్తారు. సడన్గా ఒక షాపింగ్ కాంప్లెక్స్లో దొంగలు పడితే అక్కడ ఫైట్ పెట్టారు. ఈ సీన్ ఎందుకో తెలియదు. యాక్షన్ సీన్స్ చాలా తక్కువ, అవి కూడా హడావుడి లేకుండా సింపుల్గా తీసి పడేసే విధంగా ఉంటాయి. కొంచెం అంటే కొంచెం కూడా ఎంగేజింగ్గా లేదు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఈ సినిమా కోసం. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, స్టార్టింగ్ ఎడారిలో ఫైట్ సీన్ చూసి సూపర్ అని అనుకుంటాం, ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటాం, ఆ తర్వాతే నిద్ర మొదలైంది. ఇట్స్ అ ఫర్గెటబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2/5. ఈ రేటింగ్ కూడా కష్టపడిన లీడ్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ కోసం అంతే. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.